కుక్కర్లో గుత్తొంకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా చేశారా? చేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. ముందుగా పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు, జీలకర్ర, జీడిపప్పు, నువ్వులు, ఎండు కొబ్బరికూర వేసుకొని ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోనే వెల్లుల్లి, అల్లం వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేశాక ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడిగి పేస్ట్ అంతా ఈ వంకాయలకి స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలకి స్టఫ్ చేసిన తర్వాత పేస్ట్ కొంచెం మిగులుతుంది కదా, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, ఈ వంకాయలన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పేస్ట్ మిగిలిపోనుంది కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని వాటర్, కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్ లో 1 విజిల్ వరకు ఉంచుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ గుత్తొంకాయ మసాలా కర్రీ. కుక్కర్ లో చాలా రుచిగా ఉంటుంది.